హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, త్వరగా చెయ్యి. దీన్నే డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ అంటే త్వరగా చేయి అని. దాని గురించి బాధపడకు. దీన్నే డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటే దాని గురించి బాధపడకు అని. నా దగ్గర ఉన్నది మీకు తెలుసు. దీన్నే యు నో వాట్ ఐ హ్యాడ్, యు నో వాట్ ఐ హ్యాడ్ అంటే నా దగ్గర ఉన్నది మీకు తెలుసు అని. నేను ఆమెని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. దీన్నే ఐ విల్ ట్రై టు కన్విన్స్ హర్, ఐ విల్ ట్రై టు కన్విన్స్ హర్ అంటే నేను ఆమెని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అని. మీరు నన్ను ఏమీ అడగరు. దీన్నే యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే మీరు నన్ను ఏమీ అడగరు అని. తగినంత నిద్రపోలేదు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ డిడ్ంట్ గెట్ ఎనఫ్ స్లీప్, ఐ డిడ్ంట్ గెట్ ఎనఫ్ స్లీప్ అంటే తగినంత నిద్రపోలేదు అని. నేను పాడలేనని మీ ఉద్దేశమా? దీన్నే డూ యూ మీన్ ఐ కాంట్ సింగ్, డూ యూ మీన్ ఐ కాంట్ సింగ్ అంటే నేను పాడలేనని మీ ఉద్దేశ్యమా అని. నేను ఇది వేసుకొని చూడొచ్చా? దీన్ని కెన్ ఐ ట్రై ఇట్ ఆన్, కెన్ ఐ ట్రై ఇట్ ఆన్ అంటే నేను ఇది వేసుకొని చూడొచ్చా అని. ఫంక్షన్ ఎలా జరిగింది ఇలా అడుగుతాను కదా. దీన్నే హౌ డిడ్ ద ఫంక్షన్ గో, హౌ డిడ్ ద ఫంక్షన్ గో అంటే ఫంక్షన్ ఎలా జరిగింది అని. నన్ను సమాధానం చెప్పనివ్వండి. దీన్నే లెట్ మీ టెల్ ద ఆన్సర్, లెట్ మీ టెల్ ద ఆన్సర్ అంటే నన్ను సమాధానం చెప్పనివ్వండి అని. ప్రతిదానికి ఆమెను వెనకేసుకురాకు. దీన్ని డోంట్ బ్యాక్ హర్ అపాన్ ఎవ్రీథింగ్, డోంట్ బ్యాక్ హర్ అపాన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి ఆమెను వెనకేసుకురాకు అని. నేను బయటికి వెళ్ళే ముందు నా గది శుభ్రం చేయాలి. దీన్నే ఐ యామ్ సపోజ్ టు క్లీన్ మై రూమ్ బిఫోర్ ఐ గో అవుట్ సైడ్, ఐ యామ్ సపోజ్ టు క్లీన్ మై రూమ్ బిఫోర్ ఐ గో అవుట్ సైడ్ అంటే నేను బయటికి వెళ్ళే ముందు నా గది శుభ్రం చేయాలి అని. బాధ్యతగా ఉండు ఇలా చెప్తాం కదా. దీన్నే ఫీల్ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా ఉండు అని. అందుకే నేను ఇక్కడికి వస్తాను. దీన్నే దట్స్ వై ఐ కమ్ హియర్, దట్స్ వై ఐ కమ్ హియర్ అంటే అందుకే నేను ఇక్కడికి వస్తాను అని. మాకు రేపు స్కూల్ లేదు. దీన్నే వీ డోంట్ హ్యావ్ స్కూల్ టుమారో, వీ డోంట్ హ్యావ్ స్కూల్ టుమారో అంటే మాకు రేపు స్కూల్ లేదు అని. నేను ఇంతకుముందు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. దీన్నే ఐ టెల్ యూ నౌ వాట్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ టెల్ యూ నౌ వాట్ ఐ టోల్డ్ యూ బిఫోర్ అంటే నేను ఇంతకుముందు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను అని. బిగ్గరగా మాట్లాడవద్దు. దీన్నే డోంట్ స్పీక్ లౌడ్లీ, డోంట్ స్పీక్ లౌడ్లీ అంటే బిగ్గరగా మాట్లాడవద్దు అని. గంట క్రితం కరెంటు పోయింది. దీన్నే పవర్ వెంట్ ఆఫ్ an hour ago, పవర్ వెంట్ ఆఫ్ an hour ago అంటే
గంట క్రితం కరెంటు పోయింది అని. మీరు నాకు పెన్ను ఇవ్వగలరా? దీన్నే కెన్ యూ లెండ్ మీ ఏ పెన్? కెన్ యూ లెండ్ మీ ఏ పెన్ అంటే మీరు నాకు పెన్ను ఇవ్వగలరా అని. అక్కడికి వెళ్ళడం నీకు అవసరం. దీన్నే ఇట్స్ నెసెసరీ ఫర్ యూ టు గో. ఇట్స్ నెసెసరీ ఫర్ యూ టు గో అంటే అక్కడికి వెళ్ళడం నీకు అవసరం అని. నువ్వు ఇంత తొందరగా ఎందుకు వచ్చావు? దీన్నే వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ? వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ అంటే నువ్వు ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని. ఈ వారాంతంలో మీరు ఖాళీగా ఉన్నారా? దీన్నే ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్? ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్ అంటే ఈ వారాంతంలో మీరు ఖాళీగా ఉన్నారా అని. నాకేమీ తెలీదు. దీన్నే ఐ నో నథింగ్. ఐ నో నథింగ్ అంటే నాకేమీ తెలీదు అని. అతడు నిన్ను క్షమిస్తాడని అనుకోవద్దు. దీన్నే డోంట్ థింక్ హీ విల్ ఫర్గివ్ యూ. డోంట్ థింక్ హీ విల్ ఫర్గివ్ యూ అంటే అతడు నిన్ను క్షమిస్తాడని అనుకోవద్దు అని. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. దీన్నే టెల్ మీ వాట్ యు వాంట్ నౌ. టెల్ మీ వాట్ యు వాంట్ నౌ అంటే ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని. నువ్వు నీ పని చేయాలి. దీన్నే యూ మస్ట్ డూ యువర్ వర్క్. యూ మస్ట్ డూ యువర్ వర్క్ అంటే నువ్వు నీ పని చేయాలి అని. నాకు వేరేది ఇవ్వు. దీన్నే గివ్ మీ అనదర్ వన్. గివ్ మీ అనదర్ వన్ అంటే నాకు వేరేది ఇవ్వు అని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. దీన్నే ప్లీజ్ డోంట్ బోదర్ మీ. ప్లీజ్ డోంట్ బోదర్ మీ అంటే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని. నువ్వు అంత తెలివైన వాడివి అని అనుకోకు. దీన్నే డోంట్ థింక్ యు ఆర్ సో స్మార్ట్. డోంట్ థింక్ యు ఆర్ సో స్మార్ట్ అంటే నువ్వు అంత తెలివైన వాడివి అని అనుకోకు అని. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. దీన్నే డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అంటే నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు అని. నోరు మూసుకో ఇలా అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో తప్పకుండా కామెంట్ చేయడానికైతే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.